ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. సరస్వతి, ఈ ఫామ్ ఫిల్ చేసి వెళ్ళండి. జస్ట్ మినిట్, ఇప్పుడే వస్తాను. సార్, సరస్వతి. ఎవరండి? సారీ అమ్మా, మా వాళ్ళు అనుకున్నాను. వెళ్ళండి. ఏంటిది? నా కళ్ళు నన్ను మోసం చేశాయా? నేను సరస్వతిని చూశానుగా. ఇంతలో ఎంత గండం గడిచిందిరా. మళ్ళీ పిల్లని తీసుకొని ఇంటికి వస్తాం అనుకోలేదు. బామ్మ, మనం ఎవ్వరికి ఏ అన్యాయం చేయలేదు. మనకు భగవంతుడు అన్యాయం చేయడు. మన అదృష్టం బాగుండి బ్రతికి బయటపడింది. లేకపోతే అందరూ ఎంత బాధపడాల్సి ఉండేది. ఆగు. ఇంకెప్పుడు నువ్వు మోక్ష దగ్గరికి రాకు. వస్తే ఊరుకునేది లేదు. బామ్మ, ఎందుకంత కక్షిగా మాట్లాడతారు? ఆంటీ లేకపోతే ఏమయ్యేదో తెలుసా? ఏమయ్యేది? ఈవిడ కాకపోతే వేరే వాళ్ళు ఎవరో రక్తం ఇచ్చేవాళ్ళు. దీని నొసటన బతకాలని రాసుంటే యముడు కూడా ఏమీ చేయలేడు. అమ్మా వేద, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఆవిడ గారు చేసిన పని వల్ల ఇంత అనర్థం జరిగింది. అందరూ అలసిపోయి ఉన్నాం. ఇప్పుడు ఈ గొడవలు ఎందుకు?
అమ్మా వేద, మావయ్య ఇక్కడి నుంచి మోక్షాన్ని నువ్వే చూసుకోమ్మా. ఏమండి, పాప కోలుకుంది కదా, ఇక నుండి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. అవసరం లేదు, మోక్షాన్ని వేద చూసుకుంటుంది. చెప్పింది వినపడిందిగా. నీ మానాన నువ్వు మూల పడుండు. అది కాదత్తయ్య, మోక్షాన్ని చూసుకోవడానికి అక్క కూడా ఇక్కడ లేదు కదా. వేద చిన్నది, తనకేం తెలుస్తుంది? అంటే ఏంటే, మళ్ళీ మళ్ళీ ఇలాంటి పనులే చేస్తావా? పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందని నీ బోడి పెత్తనం చాలించు. బామ్మ, వేద, ఇన్ని మాటలు అనవసరం. ఇక నుండి ఇంటి విషయాలన్నీ నువ్వే చూసుకోవాలి. ఇక్కడ ఏ పొరపాటు జరిగినా బాధ్యత నీదే. చూడు పార్వతి, ఈ ఇంట్లో నీకేం కావాలంటే చేసుకో, ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకో, కానీ మనుషుల జోడికి మాత్రం రాకు. అన్యాయంగా మాట్లాడకండి. నేను మనుషుల ప్రాణాలు తీసే దానిలో కనపడుతున్నానా? ఇప్పటి వరకు జరిగింది చూశాం కదా, అందుకే నిన్ను ఏ విషయంలోనూ కలగజేసుకోవద్దు అంటున్నాను. ఇది అన్యాయం బామ్మ. ఆంటీనెందుకు మాటలతో హింసిస్తారు? పిల్లికి ఎలక సాక్ష్యం అని నువ్వు ఆవిడ్ని సమర్థించొద్దు. తాతయ్య, మోక్ష, తాతయ్య, నేను అమ్మమ్మని హాస్పిటల్లో చూశాను. ఏంటి అమ్మమ్మని చూసావా? అవును తాతయ్య, హాస్పిటల్లో చూశాను. మళ్ళీ చూసేసరికి అమ్మమ్మ కనిపించటం లేదు. మోక్ష తల్లి, నీకు నీరసం మీద ఈవిడగారే నీకు అమ్మమ్మలాగా కనిపించుంటుంది. డాడ్, ఒకవేళ నిజంగానే అమ్మ వచ్చిందంటారా? శ్రీ, మోక్ష మత్తులో ఉంది. ఆ టైంలో ఒకళ్ళు ఇంకొకళ్ళలా కనిపించటం కామన్. నిజమే, ఆవిడెవరినో చూసి సరస్వతి అని నేనే భ్రమపడ్డాను. మోక్ష పార్వతిని చూసి సరస్వతి అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. అమ్మ వేద, మోక్షం లోపలికి తీసుకెళ్ళమ్మా. అలాగే మావయ్య. వెళ్ళమ్మా. వీణ, అక్కడ పాపకు ప్రాణాల మీదకి వస్తే మనం ఇక్కడ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. నేను హాస్పిటల్కి వెళ్తాను. బావా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీకు బుద్ధి రాదా? వీణ, ప్రతిదానికి ఎందుకు అలా కోపం తెచ్చుకుంటావు? ఒకసారి మోక్ష గురించి ఆలోచించు. తను చాలా చిన్నపిల్ల. మా అమ్మ తెలియక చేసిన పొరపాటు వల్ల తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. మనం వెళ్ళి చూడకపోతే ఎలా? వెళ్ళి మాత్రం నువ్వేం చేయగలవు? నీది ఆ బ్లడ్ గ్రూప్ కాదు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి నువ్వు డాక్టర్వి కూడా కాదు.
చూడడం తప్ప ఏం చేయలేనప్పుడు వెళ్ళడం ఎందుకు? వీణ, మోక్షతో నాకు అనుబంధం ఉంది. తనని నేనే స్కూల్లో దింపి తీసుకొచ్చేవాణ్ణి, తనతో ఆడుకునేవాణ్ణి. తను ఆపదలో ఉంటే వెళ్ళి చూడొద్దంటావేంటి? బావా, నువ్వు వెళ్ళి మోక్షం చూస్తావు, బానే ఉంటుంది. అలాగే వాళ్ళు నిన్ను చూస్తారు. అక్కడ్నుంచి చాలా గొడవలు జరుగుతాయి. అదంతా అవసరమా? నీకు గుర్తుందా బావా, వేదని రక్షించడానికి నువ్వు ముందుకు వెళ్తుంటే నేను వద్దు అని చెప్పాను. కానీ ఆ రోజు నువ్వు నా మాట వినలేదు. నా మరదలు అన్నావు. అందువల్లే శ్రీ ఆ రోజు మన ఇంటికొచ్చి అంత గొడవ చేశాడు. వాళ్ళు ఈగోతో నిన్ను అరెస్ట్ చేయించారు. అది వేరు వీణ. ప్రజెంట్ నేను మోక్షకి ఎలా ఉందో చూసొస్తాను, అది కూడా వాళ్ళకి తెలియకుండా. ఏమైంది కార్తీక్? ఏం లేదాంటీ, మోక్షకి ఎలా ఉందో అని తను వరి అవుతున్నాడు. చూసొస్తాను అంటున్నాడు. భయపడాల్సిందేం లేదు కార్తీక్, దేవుడు మోక్షని బతికించాడు. అవును, మీరు కూడా మాతో పాటు ఇక్కడే ఉన్నారు కదా, ఈ విషయం మీకెలా తెలుసు? అవునమ్మా, ఈ విషయం మీకెలా తెలుసు? అది పార్వతికి ఫోన్ చేశాను. తను బ్లడ్ ఇవ్వడానికి ఆ ఇంట్లో వాళ్ళెవరూ ఒప్పుకోకపోయినా డాక్టర్ తప్పనిసరని చెప్పి పార్వతి బ్లడ్ తీసుకున్నారట. ఫోన్లేమ్మా, మోక్ష సేవ్ అయింది. వాళ్ళిప్పటి వరకు అత్తయ్యని నానా మాటలు అనుంటారు. ఎప్పుడైతే అత్తయ్య వల్లే మోక్ష బ్రతికిందో ఇక నోరు మూసుకొని ఉండుంటారు. వీణ, అవన్నీ మనకెందుకు? ఇంత పెద్ద గండం నుంచి ఆ చిన్న పిల్ల బతికి బయటపడింది, మనకది చాలు. మొన్నటి వరకు పార్వతి ఎలా నెగ్గుకొస్తుందా అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది. వేదా అత్త, నాకు ఇలా జరిగిందని మీరంతా ఫీల్ అయ్యారా? అవును మోక్ష, చాలా ఫీల్ అయ్యాం. కానీ దేవుడు నీకేం కాకుండా కాపాడాడుగా, అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాం. సారీ అత్త, ఇంకెప్పుడు స్వీట్స్ తిన్నాను. అవి తింటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని అమ్మమ్మ చెప్పింది. స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తినకూడదని కార్తికేయ కూడా చెప్పాడు. అయినా నేనే మర్చిపోయాను. స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అత్త, కానీ ఇంకెప్పుడు తినను. ఎంత తినాలనిపించినా ఒక్కటి కూడా తినను అత్త. వేదా, ఈ మందులు ఎలా వాడాలో నీకు తెలుసా? వీటి పేర్లన్నీ ఇంగ్లీష్లో రాసున్నాయి. 11. ఈ టాబ్లెట్స్ ఎప్పుడు ఎలా వాడాలో ప్రిస్క్రిప్షన్లో రాశారు. అయితే వెయ్యమ్మా. నేను కాదు, మీరే వేయండి. మోక్షని బతికించింది మీరే. మీ చేత్తోనే టాబ్లెట్స్ వేయండి. వద్దు వేదా, ఇప్పుడు నేను మోక్ష విషయంలో కలుగజేసుకుంటే వాళ్ళందరూ కోప్పడతారు. మోక్ష బాధ్యత నీకే అప్పచెప్పారు కదా, నువ్వు చూసుకో అమ్మా. మీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉందా ఆంటీ? ఈ ఇంట్లో మిమ్మల్ని ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు. నేను ఈ ఇంటి ఇల్లాలుగా ఇక్కడికి వచ్చానమ్మా. ఎవరు ఏమన్నా నా పని నేను చేసుకు వెళ్తాను, అంతే. అది కాదు, మిమ్మల్ని మావయ్య గారే తీసుకొచ్చారు, మళ్ళీ ఆయనే మిమ్మల్ని కోపడుతున్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మగవాళ్ళు అలాగే ఉంటారు వేదా, మనమే అడ్జస్ట్ అవ్వాలి. మావయ్య గారనే కాదంటీ, ఈ ఇంట్లో ఎవ్వరికీ మీ మీద అభిమానం లేదు. బ్లడ్ ఇచ్చి బతికించారన్న కృతజ్ఞత కూడా లేదు. వేదా, బ్లడ్ ఇచ్చిందని ఆవిడ గారిని నెత్తిన పెట్టుకునే అవసరం లేదు. ఆవిడ కాకపోతే దారిన పోయే ఏ దానయ్యైనా ఇచ్చేవాడని చెప్పాను కదా నీకు. కానీ మీకెక్కడ మోక్ష బ్లడ్ గ్రూప్ దొరకలేదు కదా. ఆంటీ ఇవ్వకపోతే మోక్ష పరిస్థితి ఏంటి? వేదా, నీకు పార్వతిని వెనకేసుకురావద్దని సిరి చెప్పాడు కదా.
లోకి కూడా చెప్పాడు. అయినా నువ్వు వినవా? నిన్నిటి రావద్దని చెప్పాం కదా, వెళ్ళు. బామ్మ, నాకొకటి అర్థం కావడం లేదు. వాళ్ళు మగవాళ్ళు కాబట్టి అర్థం చేసుకోలేదంటే ఓకే. మీరు ఆడవాళ్ళేయండి, సాటి ఆడదాన్ని అర్థం చేసుకోరేంటి? ఇలాంటి వాళ్ళను అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీరు పార్వతి ఆంటీనే కాదు, సరస్వతి అత్తయ్యని కూడా ఇలాగే బాధ పెట్టేవారు. మీలాంటి వాళ్ళని శాడిస్ట్లను, సైకోలను పిలవాలి. ఏ పొట్టి బుడంకాయ్, ఎందుకే నవ్వుతున్నావు? ఇదేమన్నా నన్ను ఇంగ్లీష్లో తిట్టిందా? సరిపోయింది. వెనకటికెవడో పిల్లి అంటే ఏంటి అంటే మార్జాలం అన్నాడంట. అలా ఉంది మీ ఇద్దరు వరుస. డాడ్, మోక్ష విషయంలో మీరింక టెన్షన్ పడ్డం మానేయండి. ఇంక నుంచి తనని వేద చూసుకుంటుంది. నన్ను క్షమించు శ్రీ, నా వల్ల ఇదంతా జరిగింది. ఆ పార్వతిని నేను ఈ ఇంటికి తీసుకురాకుండా ఉంటే ఇంత గొడవ జరగకపోయేది. డాడ్, ఆవిడ గారు ఇంట్లోనే పర్మనెంట్గా ఉండిపోవాలి అనుకుంటున్నారు. అలా జరిగితే నేను ఊరుకోను. ఆవిడ గారు ఇక్కడే ఉండిపోతుందని నీకెవరు చెప్పారా? తొందరలోనే బయటికి గెంటేస్తాను. అసలు ఇదంతా మీ అమ్మే చేస్తుందని నా అనుమానం. నేను చెప్పేది నిజమేరా? మీ అమ్మ హెల్ప్ లేకుండా పార్వతి మన ఇంటికి వచ్చి ఉండలేదు. ఆ కార్తికేయ కూడా అంత ధైర్యంగా మన ఇంటికి పంపించడం. కానీ డాడ్, ఇదంతా అమ్మెందుకు చేస్తుంది? ఎందుకో తెలియాలంటే మీ అమ్మని ట్రేస్ చేసి తీరాలి. డాడ్, అమ్మ కోసం మనం సిటీ అంతా గాలించాం. ఆఖరికి ఫోటో చూపించి కూడా చాలా మందిని అడిగాం. కానీ ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇప్పుడు సడన్గా అమ్మని ట్రేస్ చేయాలంటే ఎలా కుదురుతుంది? అలా అని వదిలేస్తాం అన్నయ్య. ఆ కాలకేగాన్ని పట్టుకొని 2 తగిలిస్తే అమ్మ ఎక్కడుందో వాడే చెప్తాడు. నేను కొట్టినా వాడు నిజం చెప్పలేదు కదరా. పోలీసులతో అడిగిద్దామంటే మన ఫ్యామిలీ పరువు సోషల్ మీడియాకి ఎక్కుతుంది. అవును రిషి, పార్వతిని బయటికి పంపించాలంటే మన చేతికి మట్టి అంటకుండా చేయాలి. ఎలా డాడ్? ముందు మీరు ఒక విషయం గమనించండి. ప్రజెంట్ మీ అమ్మ ఆ కార్తికేయ వాళ్ళు మంచివాళ్ళని, వాళ్ళని మనం బాధ పెడతామని అనుకుంటుంది. ఎస్ డాడ్, 100% అలాగే అనుకుంటుంది. అందువల్ల తనని వెనక్కి రప్పించడానికి మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఎస్ డాడ్, కానీ అమ్మ ఈ ఊర్లోనే ఉందంటారా? ఉంది. తను నాకు ఈ సిటీ నుండే ఫోన్ చేసింది. నేను చెప్పినట్టు చేస్తే తనని బయటికి తీసుకురావచ్చు. పాపిష్టి రక్తం నా మనవరాలకి ఎక్కించడానికి వీల్లేదు.
ఇంకెప్పుడు నువ్వు మోక్ష దగ్గరికి రాకు. వస్తే ఊరుకునేది లేదు. కావాలంటే నేను నీకు కథలు చెప్తాను. రిషి, ఏంట్రా ఇదే? డాడ్, ఈవిడెక్కడుంటే నేను ఉండను. మీకు ఈవిడే కావాలంటే చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఎవరో బయట వాళ్ళ కోసం కన్న కొడుకుని వదులుకుంటానా? మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.